అందరికీ నమస్కారం. నేను మీ సంతోష్ కుమార్. అసలు ఇంటికి తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టవచ్చా? సెప్టిక్ ట్యాంక్ అసలు ఎక్కడ పెట్టాలి? ఏడ ఆల్రెడీ నేను చెప్పిన. అయినా కూడా నాకు కామెంట్ చేస్తున్నారు. సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టాలి? ఎట్లా? ఏంటిది అనేది. ముఖ్యంగా మనం ఒక సెప్టిక్ ట్యాంక్ గాని, వాటర్ ట్యాంక్ గాని దానికి సంబంధించిన రూల్స్ అనేది చాలా ఉంటుంది. అది పెడితే ఏ విధంగా ఉంటుంది? దాని ఆరోగ్య సమస్యలు ఏ విధంగా అనేది నేను ఆల్రెడీ పాత వీడియోలు చెప్పడం జరిగింది. ఒకసారి ప్రీవియస్ వీడియోలు చూడండి ఒకసారి. ఇక్కడ మనం ఒకసారి ఈ సైట్‌కి సంబంధించి ఒకసారి ఇదొక ప్లేస్ అని అనుకుంటే, అసలు సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టొచ్చు అనేది ఒకసారి కంపేర్ చేద్దాం. ఒక తూర్పు ఫేసింగ్ ఇంటికి సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టొచ్చు? ఇది ఒక ఈస్ట్ ఫేసింగ్ సంబంధించింది అనుకుందాం. గేట్ పెట్టినప్పుడు ఇక్కడ ఈ ఏరియాలో సెప్టిక్ ట్యాంక్ పెట్టడం చాలా బెటర్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే ఈ రోడ్కి ఇంకా బయట ఇట్లా ప్లేస్ ఏమన్నా ఉంది అనుకుంటే ఇక్కడ పెట్టవచ్చు. ఇది నెంబర్ 1. కానీ అది లేదు అన్నప్పుడు ఈ ప్లేస్లో పెట్టవచ్చు. కానీ చాలా వరకు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే, అసలు తూర్పు సైడ్ తక్కువ ప్లేస్ ఉంది సార్, అసలు ఉత్తరంలో లేదు ప్లేస్. ఉత్తరంలో ఇక్కడ వరకు కాంపౌండ్ వాల్ ఉంది, తూర్పు సైడ్ అసలు ప్లేసే లేదు, ఏ విధంగా పెట్టుకోవాలి అన్నప్పుడు ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ సెప్టిక్ ట్యాంక్ పెట్టవచ్చా? పెట్టొద్దు. ఇక్కడ అసలు సెప్టిక్ ట్యాంకే పెట్టొద్దు. నేను అదే క్లియర్‌గా చెప్తున్నా కదా! తూర్పు ఆగ్నేయంలో సెప్టిక్ ట్యాంక్ పెట్టొచ్చా? ఇది అసలు పెట్టనే పెట్టొద్దు. మీరైతే కంపేర్ చేసుకోండి. ఎందుకంటే ఇది రాంగ్ ప్లేస్. ఇక్కడ మనం డోర్ పొజిషన్ పెట్టినా కూడా ఇది రాంగ్ ప్లేస్ అవుతుంది. ఇన్ కేస్ మనకు ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉంది. ఈ ఎక్కువ ప్లేస్ ఉన్నప్పుడు గేట్ పెట్టి దానికి ఎదురుంగా ఇక్కడ డోర్ వచ్చిన తర్వాత ఈ ప్లేస్‌లో పెట్టవచ్చు. ఇక్కడ మళ్ళీ రౌండ్ ఇక్కడ మనకి వెళ్ళొద్దు. ఈ కార్నర్‌కి వెళ్ళకుండా ఇవన్నీ చూసుకోవాలి. దీనికి బోర్డర్ కాకుండా ఇంకా కొంచెం ఇంకేమైనా జరిపేది ఉంటే ప్రయత్నం చేసి గేట్ పక్కన ఈ విధంగా వచ్చే విధంగా పెట్టుకోవడం చాలా ఉత్తమం. లేదు మాకు ఇక్కడ ఆల్రెడీ ఉంది సెప్టిక్ ట్యాంక్, ఏమైతది అంటే ఇది కంపల్సరీ హెల్త్ ఇష్యూస్ అనేది కంపల్సరీ ఉంటుంది. మీ ఇంట్లో ఆడవాళ్ళకు మాత్రం కంపల్సరీ మేజర్‌గానే ఇష్యూస్ అనేది కనబడతా ఉంటుంటది. ఇంకా ఒక మ్యారేజెస్ లైఫ్ గానీ, మ్యారేజ్ అయిన తర్వాత విడిపోవడం కానీ, ఇలాంటియి అనేది చాలా వరకు అందులో కనిపిస్తా ఉంటుంటది. ఇంకొకటి ఏంది అంటే, ఆ ఇంట్లో ఆడవాళ్ళ అంటే పెళ్లి జరగాల్సిన వాళ్ళది ఉంటుంది గదా! వాళ్ళకి పెళ్ళిళ్ళు జరగకపోవడం, ఇలాంటిది అనేది మనకు చాలా వరకు కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే, ఆ ప్లేస్ అనేది అసలు ఎట్టి పరిస్థితిలో పెట్టకూడదు. ఒకవేళ ఉంది అనుకుంటే దాన్ని ఇమ్మీడియేట్‌లీ రిమూవ్ చేయడం ఒకటే సొల్యూషన్. దానికేమన్నా రెమెడీ ఉందా? లేదు, రెమెడీ లేదు. రెమెడీ కావాలి, అన్నిటికి రెమెడీ అంటే ఉండదు. దానికి ఎట్లా అంటే ఒకవేళ చూస్తే డైరెక్ట్ దాన్ని అక్కడ ఉండే లొకేషన్ అండ్ వీడియో అవన్నీ చూస్తే ఏమన్నా చెప్పడానికి అవుతది. కానీ డైరెక్ట్‌గా మనకు ఆ రెమెడీ అంటే అదొకటి చెప్పి అవన్నీ ఒక రెమెడీ అనేది అందరికీ సెట్ కాదు. నేను క్లియర్‌గా చెప్తున్నాను. చాలా వరకు చాలా వీడియోలల్ల చాలా చెప్పినా కూడా అన్ని రెమెడీస్ అందరికీ సెట్ కావు. అది స్థలాన్ని బట్టి, ఇంటిని బట్టి, వ్యక్తి యొక్క గుణగణాలు అంటే వాళ్ళ యొక్క నక్షత్రాలు ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎట్లుంది, వాళ్ళకి సంబంధించి అది సెట్ అయితదా? కాదా? అవన్నీ చూసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక మనిషికి కొందరు ఎవ్వరైనా సరే కొందరికి గోల్డ్ చాలా యేసుకుంటారు మీద. కొందరైతే గోల్డే యేసుకోరు. కొందరు సిల్వర్ యేసుకుంటారు. అంటే కొంతమందికి డబ్బుండి డబ్బు లేక. కొంతమంది డబ్బున్నా కూడా గోల్డ్ యేసుకోరు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ విధంగా అన్నమాట. కొందరికి అసలు బ్లాకే ఇష్టం ఉండదు. కొందరైతే బ్లాక్ చాలా ఇష్టంగా అంటారు. కొందరు బ్లాక్ యేసుకుంటే కలిసొస్తది. కొందరు బ్లాక్ యేసుకుంటే కలిసి రాదు. ఇవన్నీ కంపేర్ చేసుకొని ఉంటుందన్నమాట. అందు గురించే సెప్టిక్ ట్యాంక్ మీరు అడిగిన క్వెషన్ మనకు కామెంట్‌లో వచ్చింది ఏంటిది అంటే, సెప్టిక్ ట్యాంక్ ఆగ్నేయంలో పెట్టవచ్చా? లేదు, పెట్టకూడదు. పెడితే మాత్రం ఇలాంటి దోషాలు మాత్రం కంపల్సరీ ఆ ఇంట్లో కనబడుతూ ఉంటుంటది. ఇంకా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకేమైనా
తెలుసుకోవాలి అనుకుంటే నాకు వాట్సాప్‌లో లేదు అంటే కామెంట్ రూపంలో తెలియజేసిన దానికి సంబంధించిన వీడియో అయినా చేయడం జరుగుతుంది. లేదు అనుకుంటే మీకు వాట్సాప్‌లో పంపిస్తే నాకు అంటే ఇంకా మేజర్‌గా మీకు క్లారిఫై కాలేదు అనుకుంటే నాకొక చిన్న మీ ఇంటికి సంబంధించిన చిన్న వీడియో లేదు అంటే ప్లాన్ ఉంటే ప్లాన్ అందులో మార్క్ చేసి నాకు పంపిస్తే అందులో ఎంతవరకు పాజిబిలిటీ ఉంది? ఏమైనా చేసుకోవచ్చా? లేదా? మొత్తానికి తీయాలా? అనేది చూసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇంకా ఇలాంటి కంటెంట్ అంటే ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 10 మందికి మన ఛానల్ గురించి చెప్పండి. నేను మీ సంతోష్ కుమార్. థాంక్ యూ.